వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్వాతి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి. సో ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే, నేను గరాజ్ మేకోవర్ అంటే ఏదో హంగామా చేసి గరాజ్ని చేస్తున్నాను కాదు, పెయింట్ వేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకు అంటే ఇది డ్రైవాల్ మనకి ఇలా ఇస్తాడండి, అన్ఫినిష్డ్ డ్రైవాల్ ఇస్తాడు ఇలాగా. సో దీనికి ఏంటంటే మనం పెయింట్ వేయాలి అంటే డైరెక్ట్గా పెయింట్ వేయకూడదు, ప్రైమర్ ప్లస్ పెయింట్ ఉన్నాయి రెండు కలిపిన పెయింట్ తెచ్చి వేయాలన్నమాట. సో నేను ఏంటంటే ఇది ఎందుకు ఎక్కువ బడ్జెట్ పెట్టి బయట వాళ్ళతో నేను ఎందుకు వేయించట్లేదు అంటే, దీనికి $1000 $2000 ఎఫోర్ట్ చేసి మనం గరాజ్ని ఎంత హంగామా చేసినా సరే యాడెడ్ వాల్యూ కాదు. అంటే మన ఇల్లు అమ్మేటప్పుడు కానీ లేకపోతే రీఫైనాన్సింగ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు గరాజ్ ఏం చెక్ చేయరు. గరాజ్ని ఎంత హంగామా చేసినా సరే మనకి యాడెడ్ వాల్యూ కాదు. కాబట్టి నేను అంత ఎఫోర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకేమైనా దీనికి ఎఫోర్ట్ చేసే బదులు ఇంట్లో ఇంకేమైనా డెవలప్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఇంట్లో కొంచెం ఇంకేమైనా డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుందని. అందుకే ఇది నా సొంతంగా అందులోనూ నా బ్లాగ్స్ మీరు ఫాలో అవుతుంటే మీకు ఫస్ట్ నుంచి నా పని ఏదైనా నాకు ఇంట్లో ఏదైనా సరే డిఐవైస్ కానీ ఇలాంటి పనులు కానీ నాకు చాలా ఇష్టం చేయడము. అందుకనే నా సొంతంగా నేను వేద్దాం అనుకున్నా. నగేష్కి ఏంటంటే ప్లెయిన్ పెయింట్ కన్నా కూడా ఇంకేమైనా డిఫరెంట్గా చేయన్నాడు. సో తనకి ఇష్టమైన కలర్స్ తన సెలెక్షన్ మీద నేను చేస్తున్నా. ఇది ఎలా వస్తుందో నాకు తెలీదు. నేనేంటంటే ప్లెయిన్ మొత్తం ఒకటే పెయింట్ కాకుండా కొంచెం డిజైన్ ఏదైనా ప్యాటర్న్ చేద్దామని అనుకుంటున్నా. సో ఫస్ట్ ఈ టేప్స్ ఉన్నాయి కదా, ఈ టేప్స్ ఏంటంటే డ్యామేజ్ అవ్వ అనమాట. మీకు అందరికీ ఇంతకుముందు తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. నా వీడియో ఒకటి చూడకపోతే పెయింటింగ్ వీడియో ఒకటి ఉంటుంది, చూడండి. ఈ టేప్స్ వేసా ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ ఇలా ఉంటుంది, పైన ఒక కలర్ వస్తుంది, కింద ఒక కలర్ వస్తుంది అనమాట. సో ఇది అసలు ఈ గరాజ్ డంప్ యార్డ్ లాగా ఉండేదండి. నేను మొత్తం క్లీన్ చేస్తున్నా. ఒకవేళ మీరు కొత్తగా షిఫ్ట్ అయ్యి గరాజ్లో ఏమైనా చేయాలనుకుంటే ముందే చేసేయండి, పెండింగ్ పెట్టుకోవద్దు. పెండింగ్ పెడితే అది ఇంకా అవుతూనే ఉంటుంది. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అనుకుంటున్నా ఇది చేద్దామని, బట్ 1 year అయిపోయింది కానీ ఇంతవరకు చేయలే. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసింది. కాకపోతే మొత్తం ఉన్న సామాన్ అంతా బయట పెట్టి పెయింట్ వేసి క్లీన్ చేసి మళ్ళీ వేస్తే డబుల్ పని అవుతుంది. సో మీరు లగేజ్ ఇందులో పెట్టే ముందే, అంటే ఏమైనా జిమ్ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా పెట్టే ముందే వేసుకోండి. పెయింట్ వేసుకోవాలనుకుంటే ఎవరికైనా కూడా ఇలాగే ఇస్తాడండి, అన్ఫినిష్డే ఇస్తాడు. ఇచ్చినా కూడా ఇలా అన్ఫినిష్ ఇస్తే ఎప్పటికీ బాగుండదు. సో మనం పెయింట్ వేసుకుంటే కొంచెం నీట్ అవుతుంది అనమాట. ఇది అందుకనే వేద్దామని. ఏదైనా వేసుకోవచ్చు, ప్లెయిన్ పెయింట్ అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చింది వేసుకోవచ్చు. సింపుల్ తక్కువ బడ్జెట్లో వేద్దామని అనుకుంటున్నాను నేను. సో నేను చెప్పే టిప్స్ మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. ఎలాంటి పెయింట్ తీసుకోవాలో చెప్తానండి. ఇప్పుడు మీకు ఏంటంటే ఈ పెయింట్ ప్లస్ ప్రైమర్ అని చూడండి, పెయింట్ అండ్ ప్రైమర్. ఇవేంటంటే మీకు డైరెక్ట్గా ప్రైమర్ అనేది అప్లై చేయకుండా డైరెక్ట్గా మనం వాల్కి పెయింట్ అప్లై చేయొచ్చు. అసలు ప్రైమర్ ఎందుకు అప్లై చేస్తారు అంటే, ఈ మనం వేసే పెయింట్ లాంగ్ లాస్టింగ్ ఎక్కువ రోజులు ఉండాలి అంటే, వాల్కి ఎక్కువ రోజులు ఉండాలి అంటే ప్రైమర్ అప్లై చేసి దానిపైన పెయింట్ వేయాలి. అన్నిటికీ కాదండి, ఇట్లా అన్ఫినిష్డ్ ఇచ్చిన వాటికి మాత్రమే. ఒకవేళ ఇంట్లో వేసుకుంటారనుకోండి పెయింట్ అవసరం లేదు, ఆల్రెడీ వాడు ఫినిష్ చేసి ప్రైమర్ వేసి కొంచెం వాల్ కేర్ అయింది అనమాట, అలా చేసి ఫినిష్ చేసి ఇస్తాడు కాబట్టి మనకు అవసరం లేదు. కానీ గరాజ్లో వేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ప్రైమర్ అప్లై చేయాలి. సో మొత్తం ప్రైమర్ అప్లై చేసి మళ్ళీ పెయింట్ వేసామనుకోండి డబల్ పని. అందుకని నేను ఏంటంటే పెయింట్ ప్లస్ ప్రైమర్ తెచ్చుకున్నాం అనుకోండి ఈజీ కదా. సో అది నా ప్లాన్. ఎలా వస్తుందో చూడాలి. ఒక ప్యాటర్న్ అంతా అనుకున్నా. అసలు మిగతా పెయింట్ వేయడం అంతా ఈజీ అండి, కానీ ఈ టేప్స్ ఉన్నాయి చూసారా, మెజరింగ్ ప్రకారం వేసుకోవాలి. ఎలా పడితే అలా కాదు. నేను సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్కి ఇది చూపిస్తా పట్టండి. నేను సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్కి ఇవి చాలా మెజర్ చేయాలండి, ఎందుకంటే ఈ రెండింటికి గ్యాప్ చూడాలి, ఇక్కడ గ్యాప్ చూసుకోవాలి, ఇక్కడ చూడాలి. ఈ 4 ఈవెన్గా ఉండాలండి. మీరు చెప్తున్నాను, నేను సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే మధ్యలో ఎక్కువ గ్యాప్ వచ్చేసి అటు ఇటు సైడ్స్ తక్కువ రావాలని సెలెక్ట్ చేస్తాను నేను. చాలా అంటే టైం అంతా దీనికే పట్టింది, మిగతా రిమైనింగ్ అంతా పెయింటింగ్ చాలా ఈజీగా అయిపోతుంది నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నేను ఈ టేప్స్ వేసుకున్నా. ఒకవేళ మీకు నా ప్యాటర్న్ నచ్చి సేమ్ వేసుకుంటే హ్యాపీ. ఒకవేళ మీరు అలా కాకుండా సింపుల్గా వెళ్తాను ఇంకా ఈజీగా వేసుకుంటా నార్మల్ పెయింట్ అయినా పర్వాలేదంటే ట్రై చేయండి. ఒకవేళ నా ప్యాటర్న్ మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్. ఒకటి ఏంటంటే అండి, నేను ఫస్ట్ పైన రూఫ్ నుంచి స్టార్ట్ చేశాను. రూఫ్ వేసిన తర్వాత కింద స్టార్ట్ చేశాను. ఎందుకంటే రూఫ్ వేసేటప్పుడే కింద పడుతుంటుంది మనకి పెయింట్. కింద కూడా ఒక కవర్ కానీ ఏదైనా వేసుకోండి. పెయింట్లో మీరు షైనింగ్ కూడా ఎక్స్ట్రా, మనకి ఎక్కువ షైన్ కావాలంటే మనకి స్టోర్లో చెప్తే వాళ్ళు యాడ్ చేసి ఇస్తారండి. తక్కువ షైన్ కావాలంటే తక్కువ, మీకు అక్కడ షైనింగ్ లెవెల్స్ కూడా ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని త్రూ మీకు పెయింట్లో యాడ్ చేసి ఇస్తారనమాట. అండ్ ప్రైమర్ విడిగా వేసిన తర్వాత పెయింట్ వేయండి. నేను తెలుసుకుంది అయితే అది. నేను ముందు మీకు ప్రీవియస్ క్లిప్లో చెప్పాను కదా, పెయింట్ ప్లస్ ప్రైమర్ తెచ్చానని. ఈజీగా అయిపోతుందని ట్రై చేశాను, బట్ కాదండి, అలా చేయకండి. మీరు ప్రైమర్ అప్లై చేసిన తర్వాతే పెయింట్ వేయండి.
సో మా గరాజ్ అసలు మేము పెయింట్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉందో చూడండి, చిన్న సైజు డంప్ యార్డ్ లాగా ఉండింది. ఎందుకంటే వింటర్ కదా, అన్ని స్టోరేజ్వి బయట ఉన్నవి గ్రిల్ అన్నీ కలిపి లోపల పడేసాం మేము. సో ముందు నేను ఇచ్చే ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు ఒకవేళ పెయింట్ వేయాలని అనుకుంటే మాత్రం లేట్ చేయకుండా వేసేసుకోండి ముందే. ఇవన్నీ సామాన్ అంతా ఫిల్ చేసిన తర్వాత మనం పెయింట్ వేయాలంటే పెద్ద తలనొప్పి. ముందు ఫస్ట్ పెయింట్ వేయటం చాలా ఈజీ, మిగతా పనులే ఎక్కువ అనిపించింది నాకైతే. ఎందుకంటే శాండ్ చేస్తాం, మొత్తం డస్ట్ అంతా పడుతుంది, చిరాకు అయిపోయింది అనమాట. సో ఫస్ట్ టిప్ మీరు ముందే ట్రై చేయండి. సెకండ్ ఏంటంటే, మీరు ఏదైనా ప్యాటర్న్ ఇలా ఒక డిఫరెంట్ డిజైన్ వేయాలి అనుకుంటే మాత్రం ముందే ప్రిపేర్ అవ్వండి. కొంచెం టైం పడుతుంది, కొంచెం బాడీ పెయిన్స్ కూడా వస్తాయి, కొంచెం పైకి చూసేయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. అదైతే ముందే చెప్తాను నేను. సెకండ్ థింగ్, ఒక్క రోజులో అయిపోద్దని మాత్రం అనుకోకండి. 2-3 days మినిమం పడుతుంది. కంటిన్యూస్గా వేసినా 2-3 days పడుతుంది. మనం బ్రేక్ తీసుకొని వేస్తే మాత్రం 3-4 days పట్టింది. మాకైతే 1 week పట్టిన, అరౌండ్ 4 to 4 days నుంచి 1 week మధ్యలో పట్టింది నాకు, కొంచెం చిన్న ఫినిషింగ్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి. సో ఇంకా లేట్ చేయకుండా ఏం చెప్తానంటే నేను టిప్స్, మీరు వేయాలనుకుంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, మేము ప్రైమర్ ప్లస్ పెయింట్ తీసుకున్నామని. ఆ పొరపాటు చేయకండి. గరాజ్కి వేయాలనుకుంటే కంపల్సరీగా శాండ్ చేయండి ఫస్ట్. శాండ్ అంటే దానిపైన ఉన్న డస్ట్ అంతా పోతుంది. అక్కడక్కడ వైట్ ప్యాచెస్ లాగా వేసాడు కదా, అదంతా శాండ్ చేసేసేయండి. తర్వాత ప్రైమర్ అప్లై చేయండి. ప్రైమర్ లేకుండా మాత్రం వేయకండి. నేనేం చేశానంటే ప్రైమర్ ప్లస్ పెయింట్ 2 కలిపున్న తీసుకున్నా. సో నాకు అదంతా కరెక్ట్గా అనిపించలేదు. వేసిన తర్వాత కొంచెం వైట్ ప్యాచెస్ చిన్నగా అనిపించాయి. దానికి బదులు ప్రైమర్ అప్లై చేస్తుంటే ఇంకా నీట్ ఫినిషింగ్ వచ్చేది అని నా ఫీలింగు. సో ప్రైమర్ కంపల్సరీగా అప్లై చేయండి. నేను ప్రైమర్ అప్లై చేయకపోవడం వల్ల డబల్ కోట్ వేయాల్సి వచ్చింది. అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్కి మధ్యలో అన్ని వైట్ లైన్స్ వచ్చాయండి. ఆ రెడ్, ఆ వైట్, కింద నావీ బ్లూ అనుకున్నాను. ఈ 3 క్లబ్ అవ్వకుండా వేసుకోండి, అంటే ఒకదానికొకటి అంటకుండా నీట్గా వేసుకోండి, కొంచెం టైం పట్టినా కూడా. నాకైతే పైన ఇంకా ఫినిషింగ్ కొంచెం చిన్న ఫినిషింగ్స్ చిన్నవి ఉన్నాయి. అవంతా కంప్లీట్ చేయకుండానే వీడియో రికార్డ్ చేస్తాను నేను, అంటే మీకు వీడియో రిలీజ్ చేస్తున్నా. ఎందుకంటే ఆ ఫినిషింగ్స్ నేను తర్వాత చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. ఇవి చూడండి, మొత్తం ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. పైన రెడ్, కింద నావీ బ్లూ వేసాను. మధ్యలో ఆ స్టిక్కర్స్ తీస్తాను, ఆ టేప్స్ తీసేస్తాను అనమాట. తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయండి. ఆ పెయింట్ ఫుల్గా డ్రై అయిన తర్వాత మాత్రమే ఆ టేప్స్ తీసేయండి. కంపల్సరీగా ప్రైమర్ అప్లై చేయండి. నేను ఇచ్చే టిప్ అయితే ఇది. అనుకున్నంత ఈజీగా, అనుకున్నంత ఫాస్ట్గా అయితే అవ్వలేదండి గరాజ్కి. ఇంట్లో వేసినప్పుడు అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే 2 coats ఆల్రెడీ ఫినిష్ చేసిన వాల్ కాబట్టి ఇంట్లో వేసేది. గరాజ్ ఇంకొకటి ఏంటంటే, గరాజ్కి ఎక్కువ కాస్ట్ పెట్టి మీరు మేక్ ఓవర్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఇది యాడెడ్ వాల్యూ ఏం కాదు, మనకి నీట్గా ఉండాలి కొంచెం అని అనుకొని వేస్తున్నాం తప్ప ఇదేమి మన ఇంటికి ఏమీ వాల్యూ యాడ్ అవ్వదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అంత అవసరం లేదు అని కూడా చెప్తాను నేను. నగేష్కి ఇష్టమైన ప్యాటర్న్ తన కోసం అని వేస్తున్నాను నేను. చూసారా, కింద ప్రైమర్ అప్లై చేయకపోయేసరికి నేను డబల్ కోట్ వేయాల్సి వస్తుంది. ఆ కింద బ్లూ కానీ రెడ్ కానీ ఆల్రెడీ వేసిన దాని మీద వేస్తున్నా చూడండి. ఎందుకంటే ఓన్లీ రీజన్ అదే, నేను కింద ప్రైమర్ అప్లై చేయకపోవడం వల్ల డబల్ కోట్ వేసాను అనమాట. నగేష్ అనుకున్న డిజైన్ అయిపోయింది. సో చిన్న టచ్అప్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. ఈ స్టిక్కర్స్ తీయాలి, మీ ముందు తీద్దాము, మీకు చూపిద్దాము అనేసి అనుకున్నా. ఒకటే మొత్తం ఫుల్ లెంత్ ఒకటే కలర్ అనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. ఇలా డిఫరెంట్గా కొంచెం ప్యాటర్న్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం కష్టపడాలి. అండ్ నేను ఒక 2 days అయిపోద్ది అనుకున్నా, కానీ 4-5 days పట్టింది. ఇంట్లో ఒకవేళ మనం లోపల వేయాలనుకోండి, ఆల్రెడీ ఆ వాల్స్ ఫినిష్ చేసి ఇస్తాడు, ఒక 2 rounds పెయింట్ వేసి ఇస్తాడు. కాబట్టి దాని మీద మనం ఏమైనా డిజైన్ కానీ ప్యాటర్న్స్ కానీ యాక్సెంట్ వాల్స్ కానీ ఏమైనా వేసుకోవాలంటే చాలా ఈజీ అయిపోద్ది. కానీ గరాజ్లో అన్ఫినిష్డ్ కాబట్టి మనం ఫినిష్ చేసుకోవాలి, తర్వాత ప్రైమర్ అప్లై చేయాలి, శాండ్ చేయాలి, తర్వాత పెయింట్ వేసుకోవాలి. ఫస్ట్ శాండ్ చేసుకోవాలి, తర్వాత ప్రైమర్, తర్వాత పెయింట్ వేసుకోవాలి. సో కొంచెం ప్రాసెస్ పెద్దది. అండ్ కొంచెం గరాజ్ అంటే పెద్దగా ఉంటుంది కదా మనకి, 2 car గరాజ్ అనమాట ఇది. సో అందువల్ల టైం తీసుకుంది. బట్ ఓకే, ఫైనల్గా అయితే అనుకున్నట్టే వచ్చింది. కొంచెం చిన్న ఫినిషింగ్స్ ఉన్నాయండి, అవి మేబీ ప్రొఫెషనల్స్ చేస్తే వస్తుందేమో, మనకు అంత క్లియర్గా రాలేదు అనిపించింది నాకు. బట్ అనుకున్నట్లయితే వచ్చింది. మీకు చూపిస్తారండి అసలు మీకు పీల్ చేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మేమైతే 100% హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇది చాలా బాగా వచ్చింది. చిన్న ఒక డిస్సాటిస్ఫాక్షన్ తప్పించి ఆ ప్రైమర్ అప్లై చేయలేదని, రిమైనింగ్ అంతా ఎవ్రీథింగ్ చాలా టూ గుడ్ వచ్చిందండి. నగేష్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు.
కాకపోతే ఏంటంటే 1 వీక్ స్ట్రెయిన్ అయ్యాం మనము అనే ఒక ఫీలింగ్ తప్ప 1 వీక్ అయినందుకు ఫైనల్ అవుట్పుట్ మంచిగా వచ్చింది. సో నా బడ్జెట్ డీటెయిల్స్ చెప్తాను. నేను అనుకున్న బడ్జెట్ అసలు గరాజ్కి $200 అండి. ఆ $200కి మించి ఎక్కువ పెట్టదలుచుకోలే నేను. ఎందుకంటే చెప్పాను కదా మీకు, ఈ హౌస్కి ఏమి అంటే హౌస్ అమ్మేటప్పుడు మనం ఈ ఇల్లు రీసేల్ చేసేటప్పుడు మన గరాజ్ ఏమి మనకి ఎక్స్ట్రా అమౌంట్ అయితే రాదు దానికి. సేమ్ ఈ ఇంటికే కాస్ట్ అనమాట, గరాజ్కి ఏం పెద్దగా ఉండదు, దాని యాడెడ్ వాల్యూ అయితే కాదు. అందుకని మళ్ళీ రిమైండ్ చేస్తున్నా. సో నేను $200 ఎక్కువ అనిపించింది నాకు. కాకపోతే ఏంటంటే నాకు వైట్ పెయింట్ ఒక 1 gallon ఎక్స్ట్రా పడింది అనమాట. నేను ఫస్ట్ బ్లూ సరిపోదేమో అనుకున్నాను, కానీ వైట్ ఇంకొక gallon పట్టింది. దానివల్ల నేను $200 అనుకున్న దాన్ని $270 అయిందనమాట. అది కూడా పెద్దగా కాదు, $270 ఫైన్ కదా, నాకు బడ్జెట్లో అయిపోయింది. నేను టోటల్ కాస్ట్ చెప్తున్నానండి, ప్రతిదీ చెప్తున్నా, టేప్తో సహా కాస్ట్, టేపు, బ్రషెస్, పెయింట్, రోలరు, ఎవ్రీథింగ్ కలిపి నాకు $270లో అయిపోయింది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఎంతో కొంత మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఆ వీడియో. నాకైతే చాలా నచ్చింది, మేమైతే చాలా చాలా హ్యాపీ. మా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా బాగుంది, చాలా బాగా పెయింట్ చేశారు, అది ఇది అన్నారు. వీఆర్ హ్యాపీ ఫైనల్గా అయితే. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం సింగిల్ కలర్ అనుకోండి, ప్రాబ్లం లేదు. ఇలా ఏదైనా డిఫరెంట్ ప్యాటర్న్ అనుకుంటే మాత్రం కొంచెం రీసెర్చ్ చేసి ట్రై చేయండి, ఈజీగానే అయిపోతుంది. ఆ ప్రైమర్ లేకపోవడం వల్ల ఆ టేప్ కింద కొంచెం చిన్న ప్యాచ్ లాగా వచ్చేస్తుంది. నాకు ఇంకొకసారి పెయింట్, ఆ వైట్ పెయింట్ ఇంకొక రౌండ్ వేయాల్సి వచ్చింది, అంతకుమించి ఏం అవ్వలేదు నాకు. మొత్తం టోటల్గా ఓవరాల్గా అయితే చాలా బాగుంది. నేను మళ్ళీ మీకు చూపిస్తాను మొత్తం టేప్స్ తీసిన తర్వాత కూడా. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా ట్రై చేస్తే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు, నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీకు నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి. నచ్చకుండా అయితే నేను ఏదో ర్యాండమ్గా లైక్ చేసేయండి, షేర్ చేయండి అని నేను చెప్పట్లేదు. మీకు నచ్చాయి, ఎంతో కొంత యూజ్ అయ్యాయి, ఒక ఇన్ఫర్మేషన్ కొత్త తెలుసుకున్నాను, సరే ఈ అమ్మాయి ట్రై చేసి నేను వేయలేనా అని మీకు ఒక్కళ్ళకి అనిపించినా కూడా, అట్లా అనిపించిన వాళ్ళు లైక్ చేయండి, అలా ట్రై చేసిన వాళ్ళే కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ డిజైన్ నచ్చిందో లేదో కూడా చెప్పండి, ఎందుకంటే ఈ డిజైన్ సెలెక్ట్ చేసింది నగేష్కి ఇది బాగా నచ్చింది, నాకు ఇలానే కావాలన్నాడు. సో నగేష్ చాయిస్ మీద వేసేసాను నేను. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. ఎంతమంది నగేష్ లాగా ఆలోచించి మీకు కూడా నచ్చిందని అనిపిస్తుందో వాళ్ళు పెట్టండి కింద కమెంట్ సెక్షన్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మీకు నెక్స్ట్ మంచి వీడియోతోటి, ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.